ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా, అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 month లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 month లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ, మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్ళకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా 98 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తాము.